లేనని సకల జనబేరి సభలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ విరుచుకుపడ్డారు. 1,00,000 మంది కిరణ్లు, చంద్రబాబు, జగన్లు వచ్చినా రాష్ట్ర విభజన ఆగదని వ్యాఖ్యానించారు. కిరణే వెనకుండి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్న కేసీఆర్ అక్టోబర్ 6వ తేదీలోగానే ఆయన పదవికి ఎసరు తప్పదని జోస్యం చెప్పారు. సంపూర్ణ తెలంగాణ వచ్చే వరకు ఇదే స్ఫూర్తితో కొనసాగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ సకల జన భేరీ సభకు తరలివచ్చిన ప్రత్యేక వాదన మధ్య తెరాస అధినేత కె చంద్రశేఖరరావు సిడబ్ల్యూసీ ప్రకటన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. చారిత్రక మలుపులో ఉన్న వేళ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సుదీర్ఘ ఉద్యమంలో ఇప్పటివరకు తెలంగాణతో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పిచ్చి ప్రయత్నాలలో ఉన్నాడు. నేను ఒక్కటే మాట చెప్తున్నా కిరణ్ కుమార్ రెడ్డికి, తెలంగాణతో గోక్కున్నోడు ఎవడు కూడా ముందల పడలే. 2004 ముందు చంద్రబాబు నాయుడు పచ్చపార్టీడు 6 నెలల మాయమైతే టీఆర్ఎస్ అంటే తెలంగాణ దెబ్బ తొక్కుడు దొక్కితే ఎల్లెలంకల పడ్డడైతే లేచే పరిస్థితి కూడా లేదు. తెలంగాణకు నేను అడ్డం కాదు, నేను పొడుగు కాదు అని వెటకారాలు మాట్లాడి తెలంగాణను కించపరిచిన రాజశేఖర రెడ్డి పావురాల గుట్టల పావురం అయిపోయింది. మరి నీకు కూడా ఏం పోగాలం వచ్చిందో ఏం సంగతో గానీ ఎందుకు తెలంగాణతో గోక్కుంటున్నావు? ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇరు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి సామరస్యపూర్వకంగా రాష్ట్ర విభజన చేయాల్సింది పోయి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. ఈ సమయంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత దక్షతతో వివరించాలి. తెలివి ఉంటే ఇరు ప్రాంతాల వాళ్ళని కన్విన్స్ చేసి రాష్ట్ర విభజన చేయించాలి. తెలివి లేకపోతే రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలి. అటు రాజీనామా చేయవు, ఇటు రంకు వేషం వేస్తావా? నువ్వు ముఖ్యమంత్రివా? ఏ పదవిలో ఉన్నాం, ఏమున్నాం, ఏ చారిత్రక మలుపులో ఉన్నాం, అది ఏమి లేకుండా ఇలా తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల పోరాటంలో ధర్మం ఉన్నది, న్యాయం ఉన్నది. 1,00,000 మంది చంద్రబాబు నాయుడు, 1,00,000 మంది కిరణ్ కుమార్ రెడ్డిలు, 1,00,000 మంది జగన్మోహన్ రెడ్డి వచ్చినా తెలంగాణ వెంట్రుక కూడా విక్కోలేరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సాటి తెలుగువారు కాబట్టే 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని ప్రతిపాదనకు అంగీకరించామన్న కేసీఆర్ తనకున్న సమాచారం ప్రకారం వచ్చే 6 తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పదవి ఊడుతుందన్నారు. తెలంగాణ ప్రజలు కోరుతున్నది హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ కామన్ క్యాపిటల్ అన్నారు. మద్రాసు మెడలు పెట్టి నూకద్దని చెప్పి, సాటి తెలుగు వాళ్ళని తరిమి కొట్టదని చెప్పి సంస్కారంతో మనం చెప్పిన. ఢిల్లీలో నన్ను దిగ్విజయ్ సింగ్ కూడా అడిగాడు, आपके बारे में आंध्र वाले बुरी बुरी बातें बोलते लेकिन आप बड़े आसानी से मान गए भाई. గదే మా సంస్కారం. మిస్టర్ దిగ్విజయ్ సింగ్ ఆంధ్ర జేఏసీ అధ్యక్షుడు ఎవరు అంటే ఇలా కిరణ్ కుమార్ రెడ్డి. మీరు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తే ఇలా ఆంధ్రాలో నడుతున్న కృత్రిమ ఉద్యమం కూడా 100% మీ ముఖ్యమంత్రి నడుతుండో అని చెప్పడం జరిగింది. చూస్తున్నాం, మేము కూడా చూస్తున్నాం. ఎప్పుడు గుంజానో ప్లగ్ అప్పుడు గుంజాం అని చెప్పి నాకున్న సమాచారాన్ని బట్టి అక్టోబర్ 6 తారీఖు దాటడు స్విచ్ ఆఫ్ అయిపోతుంది, కిరణం బొగ్గైతుంది. సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్న వైకాపా ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తోందని కేసీఆర్ దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు సమన్యాయం అట. అసలు న్యాయమే లేకపోతే సమన్యాయం ఎక్కడ ఉంటుంది? మీరు పెట్టే డిమాండ్ లో ఏమైనా న్యాయం ఉంటేనా? ఇక సమన్యాయమా, సగం న్యాయమా? న్యాయమే లేదా మీరు పెట్టే దానిలో? నష్టపోయిన తెలంగాణకే ప్యాకేజీ ఇవ్వాలన్న ఆయన యూపీఏ గోల్మాల్ చేసినా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. జై తెలంగాణ. 6 నూరైన